రాష్ట్రంలో గురుకులాలు సమస్యల నిలయంగా మారాయి. అయితే విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం లేదు, నాణ్యమైన ఆహారం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో 100 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే వంగర గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని వర్షిత బలవన్మరణానికి పాల్పడింది. విద్యార్థి మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. గురుకులాల్లో ఇంత జరుగుతున్న రేవంత్ సర్కార్కు చీమ కొట్టినట్టయినా లేదని విమర్శించారు. గురుకులాల్లో విద్యార్థుల అరణ్యరోధన పడుతుంటే రేవంత్ సర్కార్ కనీసం సానుభూతి చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై రేవంత్ సర్కార్ జాలి, దయ, కనికరం చూపించడం లేదని మండిపడ్డారు. వర్షిత చదువుల్లో టాపర్, స్కూల్ కెప్టెన్ గా పనిచేసింది. ఉత్తమ విద్యార్థిని. ఇటీవల జిల్లా కలెక్టర్ నుంచి అవార్డు తీసుకుంది. దీపావళి సెలవులకు ఇంటికెళ్లి వచ్చిన తర్వాత విగత జీవిగా మారింది. హాస్టల్లో సరుకులను ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ దొంగలించడంతో వర్షిత నిలదీసింది. వర్షిత నిలదీయడంతో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ తట్టుకోలేకపోయారు. వర్షితను వేధింపులకు గురి చేశారు. ఇక్కడ ఉండలేనని పేరెంట్స్ కు ఫోన్ చేసి వర్షిత చెప్పింది. అయితే గంట తర్వాత విద్యార్థిని ఇటు అసువులు బాసింది. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. వర్షిత చనిపోయిన తర్వాత కూడా మృతదేహాన్ని ట్రాక్టర్లో తరలించారు. అంబులెన్స్లు ఎందుకు తరలించలేదనే ప్రశ్న వస్తోంది. దీంతో వర్షిత మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అప్పటి వరకు తమతో ఉన్న వర్షిత చనిపోవడంతో తోటి విద్యార్థులు తట్టుకోలేకపోయారు. బోరుమని విలిపించారు.